డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఆర్ఆర్బి ఏఎల్పి జాబ్ కొట్టాలి అని ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉన్నారో వారందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేసినట్లయితే మీకు జాబు కొట్టాలి అనే ఒక తపన కావచ్చు, జాబు కొట్టాలి అనేటువంటి పట్టుదల కావచ్చు పెరుగుతుంది. ఎవరైతే ఈ ఏఎల్పి ఎగ్జామ్కి ఆల్రెడీ అప్లై చేసి సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వారందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటుంటారు, నాకు ఇది లాస్ట్ అటెంప్ట్, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్లోనే నేను సైకోమెట్రీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాను. లాస్ట్ నోటిఫికేషన్లో జస్ట్ 1 మార్కుతో నేను జాబ్ కోల్పోయాను. లాస్ట్ నోటిఫికేషన్లో జస్ట్ 5 మార్క్స్ నేను జాబ్ కోల్పోయాను. ఈసారి నోటిఫికేషన్లో ఏ విధంగా అయినా సరే నేను జాబ్ కొట్టాలి అనే పట్టుదలతో ఉంటారు అని అనుకుంటుంటారు, నేను ఖచ్చితంగా కొట్టాలని. కానీ వారందరికీ కూడా ఒక పర్ఫెక్ట్ మోటివేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది, పక్కా డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలో చెప్పడం జరిగింది. ఏ జోన్ని ఎంచుకోవాలో కూడా చెప్పడం జరిగింది. ఏ ట్రేడ్ని మీరు పార్ట్ బిగా తీసుకోవాలో కూడా నేను వీడియో చేయడం జరిగింది. మీకోసం ప్రతి స్టెప్లో కూడా, ప్రతి అడుగులో కూడా స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా మీకోసం అందివ్వడం జరిగింది. దాంతోపాటు స్టూడెంట్స్కి ఒక పర్ఫెక్ట్ గైడ్లైన్స్ ఇవ్వాలి, స్టూడెంట్స్ని పర్ఫెక్ట్గా మోటివేట్ చేసి స్టూడెంట్స్ని రైట్ ట్రాక్లో పెట్టాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైతే ఆర్ఆర్బి ఏఎల్పి నా జీవితం సార్, నా లైఫ్ సార్, ఎన్నో సంవత్సరాల నుంచి నేను దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నాను సార్, ఇదే నా లైఫ్ సార్, ఇదే నా సర్వస్వం సార్ అని ఎవరైతే ఫీల్ అవుతారో అలాంటి స్టూడెంట్స్ కోసం వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇక్కడ మీకు స్టూడెంట్ స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వాలి. మీరు స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వాలి అంటే మీరు బలంగా కోరుకోవాలి, నాకు ఏఎల్పి జాబ్ రావాలి అని బలంగా మీరు సంకల్పించండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. మీరు బలంగా కోరుకున్నట్లయితే, మీరు దృఢంగా సంకల్పించినట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. ఫస్ట్ యాజ్ ఎ స్టూడెంట్గా నీ మీద నీకు నమ్మకం కుదరాలి. ఎస్, నేను సాధించగలను, ఎస్ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో నాకు ఒక జాబ్ ఉంది, ఆ పట్టుదల మీలో ఉండాలి. ఫస్ట్ నీలో నీకు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. నువ్వు స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వు. ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్గా బిలీవ్ అవుతే ఖచ్చితంగా జాబ్ ఎక్కడికి పోదు. ఫస్ట్ స్టూడెంట్కి ఒక నమ్మకం కుదరాలి, మీ మీద మీకు ఒక నమ్మకం కుదరాలి. మీరు స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వండి. ఖచ్చితంగా నాకు ఈ నోటిఫికేషన్ జాబ్ ఒకటి నాకు ఉంది అని మీరు నమ్మండి, ఖచ్చితంగా జాబ్ మీద ఉంటుంది. ఫస్ట్ స్టూడెంట్ స్ట్రాంగ్గా ఉండాలి, మీరు బలంగా కోరుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఎంచుకునేటువంటి టీచర్, అంటే మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ టీచర్ కూడా స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వాలి. ఎస్, ఈసారి నా స్టూడెంట్స్ చేత నేను జాబ్ కొట్టించాలి అనే కసి పట్టుదల ఒక స్టూడెంట్కి మాత్రమే కాదు, ఫ్యాకల్టీకి కూడా. అంటే మీరు ఎవరినైతే ఒక టీచర్గా మీరు భావిస్తున్నారో, మీరు ఎవరినైతే మీరు ఫాలో అవుతున్నారో ఆ టీచర్కి కూడా మీలో ఎంత కసి అయితే ఉందో, మీ చేత జాబ్ కొట్టించాలి, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి స్టూడెంట్ చేత జాబ్ కొట్టించాలి అనేటువంటి కసి కూడా ఫ్యాకల్టీ కూడా ఉండాలి. ఫస్ట్ స్టూడెంట్కి ఉండాలి, స్టూడెంట్తో పాటు టీచర్కి కూడా ఉండాలి. ఇక్కడ 2 థింగ్స్ ఇంపార్టెంట్. స్టూడెంట్ ఇంపార్టెంట్, మీరు ఎంచుకునేటువంటి టీచర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇద్దరు స్ట్రాంగ్గా బిలీవ్ అవుతారో డెఫినెట్గా జాబ్ మీద అవుతుంది. ఏ ఒక్కరు స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వకపోయినా సరే జాబ్ మీది కాదు. ఎస్, స్టూడెంట్ చాలా సీరియస్గా ఉన్నాడు, కానీ మిమ్మల్ని ట్రైన్ చేసేటువంటి ఫ్యాకల్టీ, మిమ్మల్ని ట్రైన్ చేసేటువంటి టీచర్ సరిగా లేడు, మిమ్మల్ని ట్రైన్ చేసేటువంటి టీచరు అంత సీరియస్గా లేడు, అప్పుడు ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. టీచర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎస్ టీచర్ చాలా సీరియస్గా ఉన్నాడు, మిమ్మల్ని పర్ఫెక్ట్గా గైడ్ చేస్తున్నాడు, బట్ స్టూడెంట్ స్ట్రాంగ్గా లేడు, స్టూడెంట్ రైట్ వేలో లేడు, అప్పుడు జాబ్ రాదు. ఇద్దరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో వీళ్ళిద్దరు కలిస్తే, వీళ్ళిద్దరి కలయిక డెఫినెట్గా మీ సక్సెస్కి దారి చూపిస్తుంది.
ఒకటే చెప్తున్నాను, మీరు బిలీవ్ అవ్వండి. ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వండి. మీరు దృఢంగా బలంగా కోరుకోండి, ఏఎల్పి జాబ్ నాదే, ఈసారి ఏఎల్పి జాబ్ నాదే అని మీరు దృఢంగా కోరుకోండి. మీరు ఎంత స్ట్రాంగ్ అయితే బిలీవ్ అవుతారో, మీరు ఎంచుకున్నటువంటి టీచర్ కూడా అంతే స్ట్రాంగ్గా, నన్ను నమ్ముకున్నటువంటి స్టూడెంట్స్ కోసం ఖచ్చితంగా నేను జాబ్ కొట్టి చూపించాలి అనే బిలీవ్ అనేది, అనే దృఢ సంకల్పం అనేది ఆ టీచర్ కూడా ఉండాలి. ఇద్దరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా బిలీవ్ అవుతారో ఖచ్చితంగా జాబ్ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఇది మీ సక్సెస్లో ఇది ఉండాలి కరెక్ట్గా. సెకండ్ థింగ్ ఏంటంటే, సెకండ్ థింగ్ ఇది ఫస్ట్ థింగ్ అనుకుంటే, ఫస్ట్ స్టెప్ అనుకుంటే, సెకండ్ థింగ్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, సైడ్ ట్రాక్స్ ఉండకూడదు. మీరు స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వండి. సో మీరు ఎవరికి సమాధానం చెప్పాలి చెప్పండి? మీ పేరెంట్స్కి సమాధానం చెప్పాలి. మీరు ఆన్సరబిలిటీ ఎవరికి? మీ పేరెంట్స్కి. మీ పేరెంట్స్కి ఒకసారి చెప్పండి నీట్గా, ఎస్ నోటిఫికేషన్ వచ్చింది, నాకు ఒక ఈ ఈ ఇయర్ డిసెంబర్ వరకు నాకు సపోర్ట్ చేయండి, ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ చేయండి, మెంటల్గా నాకు సపోర్ట్ చేయండి. ఈ 1 ఇయర్, ఇన్ని సంవత్సరాలు నా కోసం మీరు కష్టపడ్డారు, ఈ 1 ఇయర్, ఈ ఇయర్ డిసెంబర్ వరకు నా కోసం మీరు కష్టపడండి, నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి, నాకు మెంటల్గా మీ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా నేను జాబ్ కొట్టి చూపిస్తాను. ఇన్ని సంవత్సరాలు మీకోసం కష్టపడేటువంటి పేరెంట్స్ మీరు అంత స్ట్రాంగ్గా చెప్తే, మీ పేరెంట్స్కి ఇలానే చెప్పండి. ఎస్, మీ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇలానే చెప్పండి, నాకు 1 ఇయర్ వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, నాకు 1 ఇయర్ వరకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా, నాకు 1 ఇయర్ వరకు మీరు ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉండండి, నాకు మెంటల్గా మీరు సపోర్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా నేను జాబ్ కొట్టి మీ ఇంటి దగ్గరికి వస్తానని చెప్పండి. మీ పేరెంట్స్లో మీకు ఒక నమ్మకం, మీరు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. మీరు అంత స్ట్రాంగ్గా చెప్తే పేరెంట్స్ కూడా నమ్ముతారు. ఇన్ని సంవత్సరాలు సపోర్ట్ చేసిన పేరెంట్స్ మీకోసం ఒక ఇయర్ సపోర్ట్ చేయలేరా? ఎస్, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి నీకు. అంటే ఫైనాన్షియల్గా ఎటువంటి నువ్వు సో ఇబ్బంది పడకూడదు ప్రిపరేషన్లో. ఫైనాన్షియల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇది మీ పేరెంట్సే మీకు ఇవ్వగలుగుతారు. మీ పేరెంట్స్కి చెప్పండి, నాకు 1 ఇయర్ సపోర్ట్ చేయండి, ఇన్ని సంవత్సరాలు మీరు సపోర్ట్ చేశారు, ఒక 1 ఇయర్ సపోర్ట్ చేయండి, నేనేంటో మీకు రుజువు చేస్తానని చెప్పండి, స్ట్రాంగ్గా చెప్పండి. ఖచ్చితంగా మీ పేరెంట్స్ మిమ్మల్ని నమ్ముతారు, వారు మాత్రం మీకు ఆన్సరబిలిటీ. ఎస్, గుర్తుపెట్టుకో, పేరెంట్స్ని మాత్రమే మోటివేట్ చేయండి, ఆ పేరెంట్స్ దగ్గర నుంచి ఆ సపోర్ట్ తీసుకోండి. ఇంకా ఎవరు మనకు అవసరం లేదు, ఫ్రెండ్స్తో మనకు అవసరం లేదు, ఫ్రెండ్స్ మనకు అవసరం లేదు, రిలేటివ్స్ అవసరం లేదు, మనకు ఎవరు అవసరం లేదు. ఎక్కువగా కూడా ఫ్రెండ్ సర్కిల్ని మెయింటైన్ చేయొద్దు ఈ 1 ఇయర్. అంటే ఫ్రెండ్ సర్కిల్ని మెయింటైన్ చేయడం వల్ల ఏమవుద్దంటే, వాడు ఫోన్ చేసి సాయంత్రం పార్టీకి రమ్మంటాడు, నెక్స్ట్ డే ఇంకొకటి ఫోన్ చేసి మూవీకి వెళ్దామంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి బజార్కి వెళ్దామంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి షాపింగ్కి వెళ్దామంటాడు. ఇలాంటి డిస్ట్రాక్షన్స్ మీకు ఉండకూడదు. ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కాదు. ఎస్, ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంపార్టెంటు? నీ యొక్క జాబ్ కొట్టే ప్రాసెస్లో వాళ్ళదేమన్నా ఉంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్, నేను కాదనట్లే. కానీ ఈ జాబ్ కొట్టే ప్రయత్నంలో వాళ్ళ హెల్ప్ ఏమన్నా ఉంటే, వాళ్ళ అవసరం ఏమైనా ఉంటే తీసుకోండి. బట్ ఇలా చెడగొట్టే వాళ్ళు, అంటే మీ యొక్క టైం వేస్ట్ చేసేటువంటి ఫ్రెండ్స్ మాత్రం మీ దగ్గర తీయొద్దు. ఫ్రెండ్స్ని వదిలేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ని వదిలేయండి, రిలేటివ్స్ని వదిలేయండి. జస్ట్ పేరెంట్స్కి మాత్రం 1 మంత్కి ఒకసారి ఫోన్ చేయండి, లేదా 2 నెలలకు ఒకసారి ఫోన్ చేయండి. ఎందుకు, ఏం చేస్తారు? రోజు ఫోన్ చేసి ఏం చేయాలి చెప్పండి? అనవసరంగా మీ మైండ్ అనేది డైవర్ట్ అవుద్ది. డైవర్ట్ కాకూడదు. ఫోకస్డ్గా ఉండాలి మీ మైండ్ ఎప్పుడు కూడా. ప్రతి క్షణం కూడా నువ్వు ఒక ఆలోచన చేస్తున్నావు అంటే ఆ ఆలోచన ఖచ్చితంగా మీ జాబుకు సంబంధించింది అయి ఉండాలి. పొరపాటున కూడా మీ ఆలోచన వేరే ఆలోచన రాకూడదు మీ మైండ్లోకి. జనరల్గా ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు, ఈ యొక్క వయసులో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని అట్రాక్షన్స్ ఉంటాయి. బట్ వాటన్నిటిని కూడా నువ్వు వాటి అన్నిటిని కూడా తట్టుకొని నిలబడగలగాలి నువ్వు. ఆ సైడ్ ఆ అట్రాక్షన్స్కి ఖచ్చితంగా మీరు ఎదురుండాలి, వాటికి అట్రాక్ట్ అవ్వకూడదు. నేను అదే చెప్తున్నాను మీకు. మనకు పేరెంట్స్ ఇంపార్టెంట్, నెలకు ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి, ఇంకెవరు అవసరం లేదు మనకు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవసరం లేదు, రిలేటివ్స్ అవసరం లేదు, ఫ్రెండ్స్ అవసరం లేదు. మీ ఫోకస్ అంతా కూడా మీరు ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన, ప్రతి క్షణం కూడా ఎస్ మీ జాబ్ గురించి అయి ఉండాలి. పొరపాటును కూడా వేరే ఆలోచన నీ మైండ్లో రానివ్వకూడదు. అంత స్ట్రాంగ్గా ఉండాలి. అంత స్ట్రాంగ్గా ఎప్పుడైతే నువ్వు బిలీవ్ అవుతావో ఖచ్చితంగా జాబ్ అప్పుడు నీది అవుతుంది. ఒకరోజు నిద్ర లేచినప్పటి నుంచి నువ్వు నిద్ర పోయే వరకు కూడా
నీ ప్రతి క్షణం నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు కావచ్చు, నువ్వు ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన కావచ్చు, నువ్వు చేసేటువంటి ప్రతి పని కావచ్చు, అది నీ జాబ్ కోసమే అయి ఉండాలి. నీ ఏఎల్పి జాబ్ కోసమే అయి ఉండాలి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంత స్ట్రాంగ్గా ఎవరైతే బిలీవ్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. గుర్తుపెట్టుకోది. నువ్వు ఒకరోజు పడుకునేటప్పుడు పడుకోవాలని పడుకోకూడదు, అలసిపోయి పడుకోవాలి. ఏదో ఇవాళ పడుకోవాలి అని కొంతమంది ఏంటంటే పడుకుందామని పడుకుంటారు, పడుకునే లోపు 2 గంటలు వేస్ట్ చేస్తారు. 9కి పడుకుంటారు, కానీ నిద్ర పట్టేసరికి 11 అవుద్ది. అలా కాదు, నిద్ర వచ్చినప్పుడే పడుకో. అలిసిపోయి నిద్రపోవాలి తప్ప, నీకు తెలియకుండా అలిసిపోయి నిద్రపోవాలి తప్ప, నిద్ర పోవాలి కదా అని చెప్పి పోకూడదు. పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించు, ఈ రోజుకు మనం న్యాయం చేశామా? ఎస్, మన ఎగ్జామ్ కోసం ఈ రోజుకు మనం న్యాయం చేశామా? ఈ రోజు ఏం చేశాం మనము? మన టార్గెట్ వేలోనే మనం వెళ్తున్నామా లేదా? మనం అనుకున్నటువంటి టార్గెట్ని పెట్టుకున్నాము, ఒక టార్గెట్ని పెట్టుకున్నాము, అదే డైరెక్షన్లో మనం ఉన్నామా లేదా? దానికోసం ఇవాళ ఎంత కష్టపడ్డాము, ఇవాళ ఏం సాధించాము మనము అన్నది ప్రతిరోజు నీకు నువ్వు అనుకో. పడుకునే ముందు అనుకో, పడుకునే ముందు ఒకసారి తలుచుకో, ఇవాళకి న్యాయం చేశామా లేదా అనేది గుర్తుపెట్టుకో. ఇంత స్ట్రాంగ్గా మీరు కార్యాచరణ చేసినట్లయితే డెఫినెట్గా జాబ్ మీద అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సెకండ్ థింగ్, అది ఇంపార్టెంట్. మూడో థింగ్, మీరు ప్రిపేర్ అయ్యేది ఎస్ టీచర్ ఇంపార్టెంట్, దాంతోపాటు రైట్ కంటెంట్ ఇంపార్టెంట్. ఏది పడితే అది ప్రిపేర్ అవ్వకూడదు, రైట్ కంటెంట్ ఇంపార్టెంట్. రైట్ కంటెంట్ ఇంపార్టెంట్. రోడ్డు మీద దొరికేటువంటి ఏది పడితే అది తీసుకుని ప్రిపేర్ అవ్వకూడదు. ఆన్లైన్లో దొరుకుతుందని కదని చెప్పేసి ఏది పడితే అది ప్రిపేర్ అవ్వకూడదు. ఫ్రీగా వస్తుందని చెప్పి ఏది పడితే అది ప్రిపేర్ అవ్వకూడదు. కొంతమంది అలా అట్రాక్ట్ అవుతుంటారు, ఫ్రీగా వస్తుంది కదా ప్రిపేర్ అవుదాం, అది కాదు ఇంపార్టెంట్. రైట్ కంటెంట్ ఎంచుకోవాలి. మీరు సీరియస్గా ఉన్నారు, నువ్వు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నావు, కానీ ఏం ప్రయోజనం రైట్ కంటెంట్ తెచ్చుకోకపోతే? అది నువ్వు చదవాల్సింది చదవకుండా ఏదేదో చదివేస్తే దానికి ప్రయోజనం ఏంటి చెప్పండి? రైట్ కంటెంట్ కూడా ఇంపార్టెంట్. ఎస్, కష్టపడుతున్నావు, ఆ కష్టపడేది ఏదో రైట్ కంటెంట్ తీసుకొని కష్టపడాలి. అసలు నువ్వు ఎంచుకునే కంటెంటే రైట్ లేకపోతే నువ్వు ఎంత కష్టపడి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం చెప్పండి? రైట్ కంటెంట్ కూడా ఇంపార్టెంట్. మీరు రైట్ కంటెంట్ ఎంచుకొని మీ పేరెంట్స్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్, మెంటల్ సపోర్ట్ తీసుకొని ఒక రైట్ టీచర్ గైడెన్స్లో మీరు మీ ప్రిపరేషన్ని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యి మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించినట్లయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో 2024లో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో ఒక జాబ్ నీదే గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.